ప్రార్థన జీవితం అనేది చాలా అవసరం సంఘానికి. నీ వ్యక్తిగత జీవితానికి ప్రార్థన అవసరం. నీ పర్సనల్గా నీకు ప్రార్థన అనుభవం లేకపోతే నీ చేతిలో పాత్ర లేదు అని అర్థం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తమ్ముడు, ప్రార్థన చేసే అనుభవం నీకుందా? నేను హుబ్లీలో సేవ చేసేటప్పుడు యవనస్తులు బైబిల్ తీసుకుని మన చర్చి దాటుకునేట్టు వెళ్తుండేవాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఉదయాన్నే కనబడేవాళ్ళు, సాయంత్రం కనబడేవాళ్ళు. తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు నాకు తెలియక వాళ్ళని ఒకసారి పిలిచి అడిగి, తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి పొలంలోకి వెళ్తున్నాను. ఉదయాన్నే వెళ్ళి సాయం దాకా ప్రార్థనలో ఉండి వచ్చేవాళ్ళు పిల్లలు. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు యవనస్తులు. యవనస్తులు ఈ రోజుల్లో ఎట్లున్నారు? యవనస్తులు ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పిన మాట వింటున్నారా? ప్రార్థన చేసుకుంటారా? అసలు బైబిల్ పట్టుకుంటారా? బైబిల్ పట్టుకునే స్థితిలో ఉన్నారా? వాళ్ళు వెళ్ళి సాయంత్రం దాకా మోకరించి ప్రార్థన చేసుకుని, నేను వెళ్ళే పొలంలో ఎక్కడని చిన్నగా పొలంలో ఎదగడానికి పోతే ఆ చివర చాలా ఊరి బయట పొలంలో మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఎంత ప్రశాంతమైన స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా. వాళ్ళ దగ్గర ఏ పాత్ర ఉంది చెప్పండి? మన దగ్గర ఏమి లేదు. మన దగ్గర ఏమి లేదు, అదే లేదు. ఏదే? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం అంట. ఒక్కొక్కరు ఆపస్వాపాలు పడి అసలు వాళ్ళు మోకరించడానికి అరగంట పడుతుంది. అప్పుడు మనం ఆమెనంటాం ప్రార్థన. మనం అప్పటికి ఆమెనంటాం. కొంతమంది ఉంటారు ప్రార్థన టక్కని మోకరించి అనుభవం ఉంది కదా, మోకరించే అనుభవం ఉంది, ప్రార్థన అనుభవం ఉంది, ఏకీపించే అనుభవం ఉంది, దేవునితో సంబంధం ఉంది, ప్రార్థన చేసుకునే అనుభవం ఉంది కనుక ప్రార్థన చేసుకుంటాం.